रियासती उजरा डॉक्टर वी श्रीनिवास गौड़ और सबिता इंदिरा रेड्डी ने रुकने कानून साज कौंसल जी वेंकन्ना के हमरा जिले रंगारेड्डी के कुनूर चौराहे पर नस्ब करदा बहुजन चक्रवर्ती सरदार स्वरूपा गौड़ की मुजस्मे की नक़ब कुशाई की। इस मुजस्मे को मुकामी गीता कार्मिका इंडस्ट्रियल कॉर्पोरेटिव सोसाइटी की जानिब से नस्ब किया गया है। इस मौके पर रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने खिताब करते हुए कहा कि तेलंगाना रियासती हुकूमत की तश्कील के बाद वज़ीर आला KCR की हिदायत पर सरदार सरवाई पापन्ना गौड़ की यौम पैदाइश तकारीब का सरकारी तौर पर एहतमाम किया गया और हुकूमत की जानिब से तारीख़ी टैंक बैंड पर इनका मुजस्समा नस्ब करने की इजाज़त दी गई। उन्होंने कहा कि CM KCR को रियासत तेलंगाना में तमाम ज़ातों, मजहब और पेशों की हौसला अफजाई के लिए कई इक़दाम करने का सहरा जाता है। उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद गीता कारकुनों के लिए रोज़गार के मौक़े को फ़रोग़ देने के लिए सरकारी मकामात पर ताड़ी के दरख्त लगाए जा रहे हैं। इस मौके पर तेलंगाना कोऑपरेटिव कॉरपोरेशन के चेयरमैन P रवि कुमार गौड़, मुकामी ZPTC जंगा रेड्डी मार्केट कमेटी के चेयरमैन सुरेंद्र रेड्डी के अलावा दीगर मुकामी BRS कायदीन और कारकुनों की कसी तादाद मौजूद थी। సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్న కార్పొరేషన్ చైర్మన్ గారు రవి కుమార్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు గోరెడ్డి వెంకన్న గారికి, 10-20 మంది సోదరులు ఉన్నారు. మా సోదరులు గౌడ సోదరులు కమిటీ వేసుకొని సిన్సియర్గా పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం పెట్టాలి, పెద్ద ఎత్తున చేయాలి, మంచిగా వచ్చి మాతో కలిసి భోజనం చేయండి అంటే శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగితే తప్పకుండా వెళ్దాం, 2 గంటలు కూర్చుందామమ్మ, భోజనం చేసి వద్దాం వాళ్ళతోనని చెప్పిన సందర్భంలో అసెంబ్లీ ఉన్నా కూడా ఉదయం వెళ్దామన్నా వెళ్దామమ్మా, మనోళ్ళు డిసప్పాయింట్ కాకుండా అని మా సోదరులు కూడా వచ్చున్నారు. అంజయ్ గౌడ్ గారికి, వాళ్ళ టీం అందరికీ, శేఖర్ గౌడ్ గారు మా సోదరులు, మనమెందుకు రాజు కావద్దని చెప్పి, మనమెందుకు సైన్యాన్ని ఏర్పాటు చేయొద్దని చెప్పి అన్ని కులాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని చిన్న చితక మాల మాదిగా కమ్మరకు అందరినీ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరిని కలుపుకొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు స్టార్ట్ చేసి ఒక్కొక్క కోటను జయించుకుంటూ గోల్కొండ కోట వరకు జయించి 9 రోజులు గోల్కొండ కోటను పరిపాలించిన వీరుడు, భువనగిరి కోటను పరిపాలించినటువంటి వీరుడు, కాకతీయులు నిలగొట్టి మొఘల్ సామ్రాజ్యం కైవసం చేసుకుంటే అదే కైవసం చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న